తల్లిదండ్రులకి ఎంత కోపం వచ్చినా, ఎంత విసుగొచ్చినా, ఎంత చిరాకొచ్చినా పిల్లలతో అనకూడని విషయాలు కొన్ని ఉన్నాయన్నమాట. వాటిని ఉపయోగిస్తూ మనం మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి ఆత్మన్యూన్యత భావం వస్తుంది. ద్వేషాన్ని మనం వారిలో పెంపొందించిన వాళ్ళం అవుతాము. ఎక్కువ నెగిటివిటీని స్ప్రెడ్ చేసిన వారు అవుతాం. కాబట్టి ఈ 6 విషయాలు వాళ్ళతో మనం అనొద్దు. మీరు అసలు తిట్టొద్దు ఈ 6 విషయాలు ఉపయోగించి. అవేంటంటే, నువ్వు మూర్ఖుడివి, నువ్వు మంచి పిల్లోడివి కాదు, నువ్వేమి చెయ్యలేవు, నీ వల్ల కాదు, మీ అక్క చూడు ఎలా చేస్తుందో, మీ చెల్లి చూడు ఎలా చేస్తుందో అని ఎవరితోనూ పోల్చొద్దు. పక్కింటోళ్ళతో, ఎదురింటోళ్ళతో అస్సలు పిల్లల్ని పోల్చొద్దు. ఎవరికి వాళ్ళే యూనిక్ అనమాట. ఎవరి స్కిల్ వాళ్ళకు ఉంటుంది. అందరికీ తెలిసిన విషయం అయినా కానీ టక్కన ఏం చేస్తాం, కోపం రాగానే టకా తిట్టేస్తుంటాం అనమాట. అట్లా మనం పిల్లల్ని తిట్టొద్దు. అరే నీ వల్ల, నా వల్ల ఇంకా కాదు నా